అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఏబిఆర్ టీవీ. ఒక వ్యక్తి మనం కలవబోతున్నాం. ఆ వ్యక్తి గురించి మనం చెప్పడం అంటే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అలాంటి వ్యక్తిని మనం కలవడం ఈరోజు చాలా ఆనందకరం. ఒక వ్యక్తి గొప్ప వ్యక్తిని మనం కలిసే ముందు అతడు రచనలు, ఆయన సమాజ సేవ చేసిన ఎన్నెన్నో కథనాలతో కూడిన ఒక గొప్ప వ్యక్తి. ఆయనే గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి గారు. ఆయన రాసిన నవలలు రేగడి సీమ కథలు, విహాంగం, ఏడారి పాట, యోధుడు కొండారెడ్డి అలాంటి చారిత్రల్ని ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని చరిత్రలు మనపడుతున్న సమయంలో అలాంటి వాటిని వెలికి తీసి వాటి వివరించి చరిత్రలు తెలిపి 10 మందికి ఉపయోగపడే చరిత్రని ముందుకు తీసుకెళ్ళి ఆయన బాధ్యతారహితంగా ఎంతో ఉపయోగపడే రచనలు చేశాడు. ఆయనతో మనం కలవడం చాలా ఆనందకరం. ఈరోజు మన గొప్ప విషయం అంటే రజాకారులు. చాలా సందర్భాల్లో రజాకారులు వింటున్నాం. ఆ రజాకారుల పాలన అంటే ఏందో మనం ఎవరో పెద్దలు చెప్తే కానీ తెలుసుకునే పరిస్థితి. అలాంటి ఇంకా ఎన్నో పురాణాలు, చరిత్రలను మనం తెలుసుకోవాల్సిన ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్న రజాకారుల గురించి మన గౌరెడ్డి గారు ఆ తల్లిదండ్రులు చూశారు, చేశారు. ఆయన ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఆయన వాళ్ళ తల్లిదండ్రులు మనం చెప్పిన కొన్ని విషయాలు, ఆయన ఇంపార్టెంట్ అయిన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం శేష్ గారు. సార్ మీరు రజాకారుల గురించి మీకు ఏం తెలుసు? అసలు రజాకారుల మీకు ఎలాంటి వాళ్ళ వల్ల మీరు ఏమైనా ఇబ్బందికి గురైనారా? మీ కుటుంబాలు ఏమైనా ఇబ్బందికి గురైనాయి సార్? చాలా మంచి ప్రశ్న, మంచి సందర్భము. రజాకారుల గురించి చాలామందికి రజాకారులు అంటే అది ఏదో అది భయంకరమైన పేరులాగా కనపడుతుంది. నిజంగా అంతకంటే భయంకరమైన విషయం రజాకారులను అడగడము జరిగిన. ప్రత్యక్షంగా మా గ్రామంలో ఈ రజాకారులు సాగించిన దురాఘాతాలు కూడా ఎన్నో ఉన్నాయి. మీ మండలం, జిల్లా, గ్రామం అది తెలిపితే సంతోషం. నా పేరు గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి. మాది ఇటికేలపాడు గ్రామము. మా నాన్నగారు పోలీస్ పటేల్ వీరారెడ్డి, అంటే గౌరెడ్డి వీరారెడ్డి. ఆయన పోలీస్ పటేల్ కనుక పోలీస్ పటేల్ వీరారెడ్డి అంటారు. మా తాతగారు కొత్వాల్ పటేల్, కొత్వాల్ గిడ్డారెడ్డి అని వారు. ఆ విధంగా నేను ఇటికేలపాడు గ్రామం, మా గ్రామం ఒక గొప్ప గ్రామము. ఎవరి స్వగ్రామం వాళ్ళకి చాలా చాలా గొప్పగా కనపడుతుంది. నేను చాలా గ్రామాలు, వందలాది గ్రామాలు తిరిగినాను ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ. అన్ని గ్రామాలు చాలా గొప్పవి, కానీ మా గ్రామంలో ఒక విశిష్టమైనటువంటి, ఒక చారిత్రకమైనటువంటి గ్రామం ఇటికేలపాడు గ్రామము. దానికి ముఖ్యంగా కారణం ఏమంటే ఇటికేలపాడులో నీళ్లు లేవు. ఇంతకు పూర్వం నీళ్లు ఉండేటివి కాదు. మేము కంచుపాడుకు పోయేవాళ్ళము, నీళ్ళకి తక్కసీలకు పోయేవాళ్ళము. అలాగే ఉండవెల్లి రస్తలో నల్లారెడ్డి గుల్లబాయి అని, తిమ్మారెడ్డి బాయి అని అట్లా దూరపు బావులకు 3-4 కిలోమీటర్లు నడిచిపోయి నీళ్లు తెచ్చుకునేవాళ్ళము. మంచినీళ్ళు మా ఊర్లో లేవు. కనుక అటువంటి ఊర్లో కూడా ఎంతో గొప్ప చారిత్రక సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో జరిగినాయి. ముఖ్యంగా నేను ఈ మధ్య మా దగ్గర పొలిముద్ద తీసుకొచ్చిన వీరుడు కూడా ఉన్నాడు మా గ్రామంలో. పక్క గ్రామం నుండి పొలిముద్ద ఎగిరేస్తారు. ఆ కాలంలో దేవర్లు జరిగితే పొలిముద్దను ఎగిరేసేవారు. ఆ పొలిముద్దని ఎవరైతే పైనే పట్టుకొని తమ స్వగ్రామానికి తెస్తారో వాళ్ళు వీరగల్లులుగా వాళ్ళు వచ్చే లోపలనే వాళ్ళ అవతలి గ్రామం వాళ్ళని చంపేవాళ్ళు. అట్లా చంపకుండా తప్పించుకొని వచ్చిన వాళ్ళు కూడా మా గ్రామస్తుడు ఉన్నాడు. కనుక ఈ విధంగా మా గ్రామానికి ఒక చరిత్ర, నీళ్లు లేకున్నా కూడా నీళ్లు లేని ఇటికేలపాడు అని పేరున్నా కూడా ఎంతో గొప్పగా ప్రసిద్ధి చెందినటువంటి గ్రామం, చిన్న గ్రామం. అయితే ఈ రజాకారులను గురించి చెప్పాలి అన్నప్పుడు ముఖ్యంగా మా గ్రామంలో రైతులు, పెద్ద రైతులు, బాగా మంచి రైతులు. దానికి తోడు ప్రతి ఒక్కరికి కూడా వ్యవసాయం కాస్తో కూస్తో ఉంటూ వస్తుంది. కొన్ని కుటుంబాలు మాత్రం సరే కూలీ జనాలు, కూలీగా చేసుకొని వాళ్ళు జీవించేవాళ్ళు. అటువంటి గ్రామంలో ఈ రజాకారుల మూమెంట్లో, ఈ రజాకారులు 1940 ఆ ప్రాంతంలో ఈ బహదూర్ జంగ్ అనే ఒక నవాబు దీన్ని స్థాపించిండు. ఈ రజాకారుల మూమెంట్ను ఎంఐఎంలో నుండి రజాకారులు అంటే శాంతి కోసం పనిచేసేవాళ్ళు అని రజాకారులను అని అంటారు. దానికోసం పెట్టిండ్రు. కానీ రాను రాను ఆ రజాకారులు ఈ కాసిం రజ్వీ అనే వారి చేతుల్లోకి వెళ్ళింది. ఆయన ఒక లాయర్ కాసిం రజ్వీ. ఆ కాసిం రజ్వీ చేతుల్లోకి పోయేసరికి ఇది మతపరంగా ఉంటూ ఈ
మొత్తాన్ని ఈ యొక్క రాజ్యాన్ని హైదరాబాదు స్టేట్ను ఒక స్వతంత్ర రాజ్యంగా మతపర రాజ్యంగా సృష్టించాలనే ఉద్దేశం దీనికి ఆపాదించుకొని ఇంకా దానికోసం వాళ్ళు ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా కాల్పులు సాగించి దౌర్జన్యాలు చేస్తూ ఈ మొత్తము వీళ్ళనల్లా ఇటువంటి వాళ్ళను ఎవరైతే ఉన్నారో వాళ్ళనల్లా పక్క రాష్ట్రాలకు వలస పోయేలాగున పక్క రాష్ట్రంలో ఉండే వాళ్ళని ఇక్కడికి వచ్చి వాళ్లకు సంరక్షణ చేసేలాగున వాళ్ళు అనే ఉద్దేశం ఆఖరికి వీళ్ళు దానికి ప్రతిబింబింపజేసింది ఈ రజాకార్ల మూమెంట్. ఇటుకలపాడులో ఈ రజాకార్ల వల్ల ఏమైనా నష్టం జరిగింది? ఇటిక్యాలపాడు గ్రామంలో ఇటిక్యాలపాడు గ్రామస్తులంతా సమిష్టిగా ఒక చిన్న అగ్గిపెట్టలాగా ఉండే చిన్న గ్రామం. అయితే ఈ గ్రామం కోసం ఏం చేశారు శేషు గారు, ఈ రజాకారులు మొదట కొంతమంది వచ్చిండ్రు. అప్పుడు వాళ్ళ దగ్గర ఏముండేటి ఆయుధాలు, ఈ కత్తులు కటార్లు ఇవి తీసుకొని వచ్చేవాళ్ళు. అప్పటికింకా తుపాకులు లేని వాళ్ళకి ఇంకా సమకూర్చుకోలేదు, తర్వాత సమకూర్చుకున్నారు. వస్తే ఈ గ్రామస్తులలో సమిష్టిగా వారిపై తిరగబడి వాళ్ళని వెళ్ళగొట్టిండ్రు రజాకారులు మొదటిసారి వచ్చినప్పుడు. ఆ వెళ్ళగొట్టడంలో ఏమైందంటే కొంతమంది ఒకరిద్దరు వాళ్ళ దగ్గర ఉండే వస్తువులను కూడా గుంజుకున్నారు. రజాకారుల దగ్గర ఉండే వస్తువులని అప్పట్లోనే ఒక అతను మొన్నటి వరకు కూడా ఆయన ఉండేవాడు. ఆయన ఒక మఫ్లర్ వేసుకునేవాడు. దాన్ని ఇది ఎక్కడిది మఫ్లర్ అంటే నేను రజాకారులతో గుంజుకున్నాను అనేవాడు. రజాకారులది నేను గుంజుకున్నాను అనేవాడు. మనకు అది ఉద్రేకపూరితంగా అతను చెప్తుంటే చాలా ఇంత గొప్పవాళ్ళు ఉన్నారు కదా. గొప్పవాళ్ళు అంటే స్వాతంత్ర్యం కోసం పోరాటం సాగించిన వాళ్ళు వీళ్ళు. మా గ్రామంలో కూడా అట్లే పెద్దవాళ్ళల్లో ఈ రైతులలో కూడా సమిష్టిగా ఉంటూ ఈ స్వాతంత్ర్యం కోసం వచ్చిన వాళ్ళని తరిమి కొట్టంగానే అక్కడ మా గ్రామంలో ఒకరిద్దరు వాళ్ళకు ఒప్పందించే వాళ్ళు కూడా ఉన్నారు ఆ రజాకారులకి. ఇప్పుడు ఈ రజాకారులు నేను అనుకుంటాను ఈ గ్రామాన్ని ఏ విధంగానైనా సరే అల్లకల్లోలం చేయాలి అనే ఉద్దేశంతో 1948 ఆ ప్రాంతంలో ఇటిక్యాల రైల్వే స్టేషన్ను తగలబెట్టిండ్రు. రజాకారులు కాదు, ఈ స్వాతంత్రానికి సంబంధించిన వాళ్ళు ఇటిక్యాల రైల్వే స్టేషన్ను తగలబెట్టిండ్రు. అంటే అప్పుడు కమ్యూనిస్టులు కూడా ఎక్కువగా దీంట్లో రజాకారులకు వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు. ఈ ఇటిక్యాల రైల్వే స్టేషన్ను తగలబడితే అదే సాకుగా ఏం చేశారంటే ఇటిక్యాలపాడు ఇంతకుముందు వాళ్ళు చవి చూసిండ్రు. ఇటిక్యాలపాడుకు పొయ్యి వాడ అల్లకల్లోలం చేయాలనే ఉద్దేశంతో ఇటిక్యాలపాడుకు రజాకారులు వచ్చిండ్రు. వచ్చి ఊరు మొత్తాన్ని చుట్టుముట్టిండ్రు. చీకటి పడంగా తెల్లవారక ముందే చుట్టూ ఎవ్వరూ బయటికి పోకుండా, ఒక మనిషి లోపలికి రాకుండా, ఊర్లోకి ఒక మనిషి బయటికి పోకుండా ఆ విధంగా చేసే సమయంలో ఇంకా వచ్చి మొదట ఇంకా పోలీస్ పటేల్ ఆడ ఉన్నోళ్ళని కౌండ్రి అని అంటే వచ్చి మా నాయన వాళ్ళను పట్టుకున్నారు. మా దగ్గర ఉండే అప్పుడు మా ఇంట్లో ఉండే 2 తుపాకులు గాడిపాట్లో దాచిపెట్టినారు. ఘాట్లో నుసికిందా దాచిపెట్టింటే ఆ రెండిట్లను తీసుకొని అట్లే మా చిన్న ఆయన ఇంకొక ఆయన రాఘవరెడ్డి అని ఆయన కూడా బాగా పాల్గొనేవాడు. ఆయనను పట్టుకున్నారు. మా ఈశ్వరెడ్డిని ఇంకో చిన్న ఆయన ఉండేవాడు, చాలా ఫెరోషియస్ ఆయన, చాలా ఇటువంటి దాంట్లో ముందరుండి ఎదుర్కొనేవాడు. ఇప్పుడు నిజంగా ఆయన చూస్తే ఈ ప్రకాశం పంతులు లాంటి వారు జ్ఞాపకం వస్తారు. అంతటి ధైర్యమైన మనిషి అన్నమాట. ఆయన అదృష్టవశాత్తు ఆ రోజు ఆయన లేడు. ఆయన వేరే కర్నూలుకు ఆయన ఇటువైపే కర్నూలు వైపే మ్యారేజ్ చేసుకున్నాడు, ఇటువైపు వచ్చిన్నాడు కనుక ఆయన దొరకలేదు వీళ్ళకి. అట్లే పోతే సురవరం రామచంద్రారెడ్డి దగ్గరికి వెళ్ళారు. రామచంద్రారెడ్డి దగ్గర కూడా ఒక తుపాకీ, దాన్ని తీసుకొని అతన్ని పట్టుకొచ్చి సురవరం రాఘవరెడ్డిని, ఆయన లాయర్ రాఘవరెడ్డి, ఆయన చాలా మనిషి బక్కటివాడైనా బాగా రౌద్రంగా ఉండే మనిషి సురవరం రాఘవరెడ్డి. మనిషి బక్కగా ఉండేవాడు. నేను చూశాను వీళ్ళందరినీ, వీళ్ళందరూ నేను అందరితో మాట్లాడి రాఘవరెడ్డి గారితో కూడా నేను మాట్లాడినాను. ఆయనను పట్టుకొచ్చిండ్రు. ఇంకట్లే ఎద్దుల చిన్నారెడ్డిని మాకు బావ వరుస అవుతాడు,
ఆయనను పట్టుకొచ్చిండ్రు. ఇప్పుడు ఆయన కుమారుడు ఉన్నాడు రమణారెడ్డి అని. మేమిద్దరం ఈ రజాకారులను ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ నాయన చెప్పిన విషయాలు, మా నాయనలు చెప్పిన విషయాలను మేము చర్చించుకుంటుంటాం. కనుక ఆయనను పట్టుకొచ్చిండ్రు. పట్టుకొచ్చి ఊరు ముందర కూర్చోబెట్టి ఇంటరాగేషన్ వాళ్ళు ఇంకా వాళ్ళ కథ వాళ్ళు ఎట్లా చేయాలనో అట్లా ఊర్లో మొత్తం అది అంతా ఎట్లా నిశ్శబ్ద వాతావరణము, వీళ్ళ బూట్ల చప్పుళ్ళు తప్ప ఇంకోటి లేవట. అప్పుడు ఆ సమయంలో అందరు తలుపు సందుల నుంచి చూసేవాళ్ళు. కానీ ఒక్కటి ఏం జరిగిందంటే ఇటికేలపాట్లో వాళ్ళు రజాకారులు వచ్చినా కూడా ఎవరిని కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు. అది ఏం చిత్రము, చాలా ఇబ్బందులు పెట్టి ఈడ ఏం చేసిండ్రు అంటే ఈడ చేసేటి దురాగతాలు చేసిండ్రు. తర్వాత వాములు అంటూ పెట్టిండ్రు. పొట్టువాములను పశువులకు మేతగా వాములు పెట్టుకుంటారు. ఆ వాములను అంటించిండ్రు. వాములను అంటిస్తే ఆ వాములు ఒకదానికొకటి వచ్చి ఊరు మొత్తం వాములల్లా కాలిపోయినాయి. ఏదో 1-2 వాములు మిగిలినాయి. ఆ వాములల్లా కాలిపోతే దానికి గుర్తుగా మనకు దేవాలయానికి పైన గోపురానికి కలశము ఉంటుంది. మా ఊర్లో ప్రతి ఊర్లో కలశం ఉంటుంది. ఆ కలశము నల్లగా అయిపోయింది ఆ పొగకి. ఈ మొన్నటి వరకు కూడా అది కలశము నల్లగానే ఉంటే అప్పుడు చెప్పేవాళ్ళు ఎందుకు ఇట్లా అయింది ఈ కలశము నల్లగా అంటే ఇది వాములు కాల్చినప్పుడు, రజాకారులు వాములు కాల్చినప్పుడు ఈ విధంగా అయింది అని. వీళ్ళని కూడా హింసించింటారు, మన పట్టుకొచ్చిన వాళ్ళని కూడా హింసించింటారు. దాంట్లో మనకు తెలియదు ఏం చేసిండ్రు ఎట్లా అనేది. కొట్టింటారు దాదాపు. కొట్టంది ఎవ్వరు కూడా ఇప్పటికైనా సరే ఎప్పుడైనా పోలీసు వాళ్ళ చేతుల్లో దొరికితే కొట్టకుండా వదలడం కష్టం. ఏదన్నా పొరపాట్లు పనులు చేసినప్పుడు అన్నిట్లో కొడతారని మనం అనుకోము. మరి సందర్భం వస్తే కొడతారు. ఈ 3rd డిగ్రీలని అవి ఇవేని కూడా ప్రయోగిస్తారు. కనుక ఆ విధంగా వాళ్ళని ఏం చేశారంటే ఇంకా పొద్దున్నే అట్లా పట్టుకొచ్చి పోయి కోనేటి కాడ కూర్చోబెట్టిండ్రు అందరినీ. మళ్ళీ ఊరల్లా తిరిగి అక్కడ బీభత్సం సృష్టించిండ్రు. లేదు, ఒక్కరు కూడా చనిపోలేదు. కానీ ప్రతి చోట ఇప్పుడు బైరన్పల్లి లాంటి చోట్ల రజాకారులు 118 మందిని ఒకటేసారి కాల్చి చంపిండ్రు. ఇటుకేలపాట్లో అటువంటిది చేయలేదు. ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళు కాల్చాలనుకుంటే పెద్ద పనేం కాదేమో. ఎందుకంటే వాళ్ళ చేతిలో తుపాకులు ఉంటాయి. కానీ ఎందుకో అది జరగలేదు. కానీ వీళ్ళనైతే అందరినీ ఈ 5 మందిని, ఇంకొక అతను సురవరం సంజయ్ రెడ్డి అని, ఆయన చాలా మెత్తటి మనిషి. ఆయన తుటాలు ఉండేటివి అప్పుడు. ఈ తుపాకులకు తుటాలు వాడేవాళ్ళు ఎర్రగా ఇంత మీరు చూసిలేకుంటారు. ఆ తుటాలు పేలిన తర్వాత తుటాది కింద పడేది. దాంట్లో నశం ఎక్కించుకునేవాడు. ఆయన కూడా పట్టుకొచ్చి మళ్ళీ ఇడిచిపెట్టిండ్రు ఇతను కాదులేని. ఇంకా వీళ్ళను నడిపించుకుంటూ మధ్యాహ్నం ట్రైన్కి ఆడికి మానపాడు రైల్వే స్టేషన్కి ఎవరికి చెప్పండిరా ఎవరు కాల్చిండ్రు ఇటుకేల స్టేషన్ అని వీళ్ళని చాలా సతాయించిండ్రు. మేము కాదబ్బా మాకు ఇటుకేల పాడు మాది అని వీళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా తీసుకొని మానపాడు స్టేషన్కి పోయినారు. మానపాడు స్టేషన్కి తీసుకుపోయి అక్కడ మానపాట్లో కూడా కొంతమందిని పట్టుకొస్తామని పోయిండ్రు. అయితే వాళ్ళు ఎవరు దొరికిలేరు ఆడ మానపాట్ల. ఒకరొకరికి 2 పేర్లు. మానపాట్ల సుబ్బారెడ్డి అని, ఆ సుబ్బారెడ్డి, బాయికాట్ సుబ్బారెడ్డి అని, ఇట్లా పేర్లతో ఈ అమ్మకి ఏ క్యారే దో బడివేకు తిన్నాము, ఏ కేక్ బడివేకు తిన్నామని అంటున్నారంట వాళ్ళు ఆ రజాకారులు వచ్చి. అని తీసుకుపోయి ముషీరాబాద్ జైలుకు తీసుకుపోయినారు. ముషీరాబాద్ జైల్లో వీళ్ళని వేస్తే మనకు రమణారెడ్డి చెప్పిన విషయాలు, నాకు తెలిసిన విషయాలు, 1-2 రోజులు తిండి తినలేరు. ఇది ఎట్లుంటుందంటే జైల్లో ఇంతకుముందు ఇప్పుడే మొన్నటి వరకు కూడా 2 బార్ బాట్ని 3 బార్ గింతి అనేవాళ్ళు. 2 సార్లు అన్నం పెట్టేవాళ్ళు, 3 సార్లు లెక్క పెట్టేవాళ్ళు మనుషులని. ఎంతమంది ఉండరు, కరెక్ట్గా ఉండరా లేదా అని డ్యూటీలు దిగిపోయేటోళ్ళు. ఆ విధంగా ఆడ ముషీరాబాద్లో ఒక జైలరు అతను రోజు వచ్చి సతాయించేవాడు, అందరినీ తిట్టేవాడు, కొట్టేవాడు. ఈ రాఘవరెడ్డి పోలీసు రాఘవరెడ్డి, సురవరం రాఘవరెడ్డి, ఆయన కోపిష్టి.
వాడిని ఎట్లయినా తన్నాల జైల్లో అని అనుకున్నారు. అవును, తన్నాలనుకుంటే వీళ్ళు మన వాళ్ళు వినలేరు, ఒరే మనం తీడు అంతేగినా మనం ఇంకా ఎప్పుడు జీవితంలో సంపన్న చంపుతారు, లేకపోతే ఇంక జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది అంటే కూడా అతను అదే మనసులో పెట్టుకొని ఉన్నాడు. ఒకసారి అట్లా వస్తూ ఉన్నాడు అతను జైలరు. వస్తూ ఉంటే మీరు ఏం చేయండి, గోనపట్ట వీళ్ళకు గోనపట్టలు ఇస్తున్నారు పండుకునికే, గోనపట్ట లెక్కటి పట్టాలు, మీరు గోనపట్ట పైన వెయ్యండి ముఖం మీద, నేను తంతా అని చెప్పిండు. అంటే వీళ్ళు ఏం చేసిండ్రంటే, వీళ్ళకేం ధైర్యం అసలు అంటే, ఆడ సురవరం ప్రతాప్ రెడ్డి ఉన్నాడు హైదరాబాద్లో రెడ్డి హాస్టల్లో. కొత్వాల్ వెంకట్రామరెడ్డి ఈయనకు బాగా పరిచయం. హైదరాబాద్ కొత్వాల్ అంటే సిపి లాగా పెద్ద ఆఫీసర్ ఇంకా హైదరాబాద్కు పోలీస్ డిపార్ట్మెంట్. ఆయన ప్రతాప్ రెడ్డి ఆడ ఉన్నాడు రెడ్డి హాస్టల్లో. 1-2 సార్లు వీళ్ళకి అక్కడి నుంచి అన్నం కూడా భోజనం కూడా పంపించిండ్రు, వీళ్ళు తినలేరు అని. సురవరం ప్రతాప్ రెడ్డికి బంధువులు కదా, రామచంద్రారెడ్డి సొంతము తమ్ముడు, సొంత ప్రతాప్ రెడ్డి తర్వాత ముందు ఇది రజాకారులు. ప్రతాప్ రెడ్డి మొన్నటి వరకు ఉన్నాడు, ప్రతాప్ రెడ్డి 54 వరకు ఉన్నాడు. రజాకారుల ముందు ఇది జరిగింది. రజాకారులకు ఇదే వీళ్ళు పట్టుకపోయినాక ఆడ జైల్లో ఉన్నాక ప్రతాప్ రెడ్డి భోజనాలు పంపించిండు వీళ్ళకి జైలుకి. ఆడ ప్రింట్ గోల్కొండ పత్రిక అప్పుడు ఇంకా మొదలు పెట్టిండా లేదో తెలియదు కానీ రెడ్డి హాస్టల్కు ఆయన హెడ్గా ఉన్నాడు. ఈ కొత్వాల్ వెంకట్రామారెడ్డి పనుపున ఆయన చెప్పి ఆయనను పెట్టిండు. రజాకార్ల పరిపాలన తర్వాత మా సురవరం ప్రతాప్ రెడ్డి గారు అది గోల్కొండ పత్రిక, గోల్కొండ రజాకార్లు అప్పటికే నడుస్తుంది, గోల్కొండ పత్రిక నడుస్తుంది అప్పటికి. ఇప్పుడు ఈ కథలు ఏమొచ్చేవారు గోల్కొండ పత్రికలో రజాకార్ల గురించి? ఆయన రజాకారుల గురించి ఏం రాయలేదు కానీ రాసింటాడేమో, ఎన్నో చాలా రాసిండు, చాలా గొప్పవాడు. ఆయన బాగా ఉద్యమ వార్తలు ఆయన ఏమిటికి లెక్కకుండా ధైర్యంగా హైదరాబాద్లో ఉండేది కాక దీనిలను నిజాం పరిపాలన మీద చాలా వ్యాసాలు రాసిండు, చాలా వ్యాసాలు. రజాకార్ల పరిపాలన కాబట్టి అది కూడా రాసిండు వచ్చేమని అది లేదు ఆయన పుస్తకంలో. రజాకారులను గురించి ఊక అన్నాడు, రజాకారులు ఇట్లా చేస్తున్నారని చెప్పాడు కానీ వాళ్ళని ఎదిరించి అట్లాంటి లేవు. కానీ ఆయన అందరినీ గ్రంథాలయోద్యమం ద్వారా దీనిల ద్వారా రెచ్చగొట్టి బాగా చాలా చైతన్యపరిచిండు. ఆయన తెలంగాణ వైతాళికుడు, మేల్కొల్పు పొందిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ మధ్య అతన్ని బాగా చేసిండు. లేకపోతే మేము ఇంతకుముందే ప్రతాప్ రెడ్డి గారి గురించి ఊర్లో గ్రంథాలయం పెట్టాలని ఒక నాటకం వేశాము, అల్లూరి సీతారామరాజు అని. ఊర్లో గ్రంథాలయం, ప్రతాప్ రెడ్డి ఊర్లో గ్రంథాలయం లేకపోవడం ఏమని మేమే స్వయంగా, నేనే అల్లూరి సీతారామరాజు దాంట్లో నేనే దాన్ని నడిపాను నాటకము. అంటే డైరెక్షన్ అందరం మనవాండ్లే, మంచి నటులు, చాలా పెద్ద పేరు శేషు ఆ నాటకానికి. చాలా చోట్ల వేశాము. మీకు ఏమైనా సమయం అయిపోతుంది ఏం లేదు కదా, నేను ఆ విధంగా ఆ రోజు ఇంకా అతన్ని వీళ్ళల్లో ఏం చేసిండ్రు, తీసి అతని మీద కప్పింటూ అతను ఇష్టం వచ్చినట్లు కొట్టిండు జైలర్ని. చెమటలు కాడుతున్నాయంట అతనిపై, అంటే చెప్తున్నారు, మనమేమి తెలియదు. ఎద్దుల చిన్నారెడ్డి బావ చెప్పిండు అనమాట వాళ్ళ కొడుకు ఇట్లా జరిగిందిరా అని. ఆయన నాకు చెప్పిండు, మా నాయన చెప్పినట్టు నేను అట్లా. అంటే ఇవి ఊరిక చెప్పరు, ఇట్లా అంటే ఒక మనిషి స్వాతంత్ర్యం కోసము ఏ విధంగా అతను పాటుపడతాడు అనే దానికి నిదర్శనం ఈ కథలల్లో. రేపు పొద్దున యువతకు కానీ ఎవరికైనా కానీ చరిత్రను చూసే మనము ముందరికి పోతుంటాము. చరిత్ర లేకపోతే ఏమీ లేదు. చరిత్రను మనకు ఆధారం, దాని ప్రకారంగా వేదాలను చూసినాము. చాలా మరణపోతున్నాయని దీన్ని తీసుకోవడానికి హిస్టరీ అని చాలా పెట్టుకొని ముందుకెళ్తాం సార్. అవును, ఖచ్చితంగా ఇలాంటి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి. కానీ నీ కృషి మాత్రం చాలా అద్భుతము శేషు, రియల్లీ.
నువ్వు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. మా దగ్గర ఇంతటి ప్రతిభా సంపన్నుడు ఉండడా అనేటటువంటి నాకు ఆశ్చర్యం అవుతుంది. మాకేమిటి మా చుట్టుపక్కల గ్రామాలు ఆ తక్కశీలలే, మన తక్కశీల, ఆ మన కంచుపాడులే, మన ఉండవెల్లిలే. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ ఎట్లా ఉంటారో అనేటటువంటిది మనకు తెలియదు. ప్రతి ఒక్కరు ప్రతిభ తెలుసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా సార్, కానీ మనకి ఎందుకు ఇలాంటి జరుగుతుంది అది చూడు. ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు మీరు ఇంత చరిత్రలు తీసి ఇన్ని కథనాలు రాశారు అంటే సమయాన్ని వృధా కాకుండా ఆ సమయం కేటాయించి ఆ చరిత్రలు చెప్పడం వల్ల మీ వృత్తి కూడా నాకు చాలా ఉపయోగం. నేను తెలుసుకుంటాను కేవలం ఇవి రాయడము. నేను రిటైర్ అయినాకనే ఇప్పుడు సార్ యోధుడు కొండారెడ్డి ఆ పేరు అసలు కొండారెడ్డి ఏం చేసినాడు, ఆయన చరిత్ర ఏమింది సార్. కొండారెడ్డి బుర్జీ అని అందరికి తెలుసు, బుర్జీ తెలుసు, వాడు పోలీసు తెలుసు, దాని చరిత్ర ఎవరు పట్టదు. ఇప్పుడు ఇలాంటి వీడియోల వల్ల ఖచ్చితంగా ఉన్న కాస్త ఒకసారి టైంలో తెలుసుకున్నా సార్. అది తెలిపేందుకే నా ప్రయత్నం సార్. దీని మీద కూడా ఒక వీడియో తీసిండ్రు నా ఇంటర్వ్యూ. కొండారెడ్డి ఎట్లా ఏ విధంగా రాసిన ఆ విధంగా అతన్ని కొట్టిండ్రు. కానీ అతను ఇంకా ఏమనకుండా వీళ్ళు కొట్టి పక్కకు వచ్చిండ్రు. గోడ దాపుకు వస్తేనే అతను ఇంకా దులుపు తీసేసుకొని ఇంకా ఏమనకుండా పోయిండు. ఎవ్వరికి కంప్లైంట్ లేదు, ఏం లేదు. అంటే ఇంకా తనకే చిన్నతర అనుకున్నాడో మరి ఏమో ఆ జైలరు. ఆ విధంగా వీళ్ళు దాదాపుగా ఒకరొకరు 4 నెలలు, 5 నెలలు, 6 నెలల వరకు అక్కడ జైల్లో ఉన్నారు. తరువాత మన వాళ్ళు ఏం చేసిండ్రంటే స్వాతంత్ర సమరయోధులకు పెన్షన్ పెట్టిండ్రు. పెన్షన్ పెడితే వీళ్ళేమో అసలు జైలుకు పోతేనే అని కాదు, స్వతంత్రంగా ఎంతోమంది చేసింటారు. కానీ జైలుకు పోయిన వాళ్ళకి తప్పకుండా పెన్షన్ ఇవ్వాలని, 6 నెలలు జైలుకు పోతే పెన్షన్ ఇవ్వాలన్నట్లు ఏదో రూల్ పెట్టారు. నేను దీనికోసం చాలా కృషి చేసినాను. వీళ్ళ రికార్డు దానికే మా చిన్నాయన తను తెచ్చుకున్నాడు, తనకు పెన్షన్ వచ్చింది. వీళ్ళు మిగతా రామచంద్రారెడ్డి కానీ, రాఘవరెడ్డి కానీ, ఎద్దుల చిన్నారెడ్డి గారు కానీ వీళ్ళు ఆ పెన్షన్ జోలికి పోలేదు. మనకెందుకులే ఆ పెన్షన్, వాడిచ్చేది ఏమిస్తాడు అని వాళ్ళు దానికి పోలేదు. నేను మా నాయన కోసము నేను ముషీరాబాద్ సెంట్రల్ జైలుకి పోయి ఆ రికార్డును తీసుకొచ్చినాను. రికార్డు తెచ్చి అయితే 6 నెలలు లేడు మా నాయన. 3 నెలల చిల్లరనో 4 నెలల పైననో ఉన్నాడు. అంత మాత్రమే రికార్డు ఉంది. 6 నెలల రికార్డు లేదు. మా చిన్నాయనకు 6 నెలల రికార్డు ఉండినది రాఘవరెడ్డికి. ఆయనకు పెన్షన్ తీసుకున్నాడు. ఈయన కోసం పోతే నేను ఇంత తిప్పలో ఉన్నా. అయినా తీసుకొని పోయినాను. ఒక పైరవికారు ఉండేవాడు, ఆయన ఎమ్మెల్యే కూడా. కానీ ఆయన కూడా చాలా అది పొరపాటు, అందరికీ వచ్చేట్లాగా చేయాల్సిండింది. ఇచ్చే వాళ్ళు కూడా ఈయన ఏం చెప్పాయంటే ఎగరగొట్టి వేరే వాళ్ళకు ఇచ్చుకునేలాగున చేసిండు తనకు కావలసిన వాళ్ళకి. నేను పోయి అడిగినాను. అంటే మీ నాయన 6 నెలలు లేడు కదా బాబు అన్నాడు. ఇంక నేనేం చెప్పాను, ఇక అది రూల్ ఏమో మనకు తెలియదని ఆ విధంగా రికార్డు ముషీరాబాద్ జైలుకు పోయి రికార్డు తేవడము నేను చాలా కొంచెం ఇటువంటివి నేను పోతుంటాను. ఇది పోయినప్పుడు కూడా వతందారి పోలీస్ పట్టెలు ఎన్టీ రామారావు వచ్చినప్పుడు వతందారి నిర్మూలించిండు. వతందారి అంటే ఎవరు పోలీస్ పట్టెలు ఉంటే వాళ్ళ కొడుకు పిల్ల తరమున ఉండేది. అది మా నాన్న వరకు వచ్చింది. నేను వతందారి తను తీసేశాడు. అది తీసేస్తే వతందారికి ఇంత డబ్బులు ఇస్తారంట అని అన్నారు. వతందారి సర్టిఫికేట్ కోసం నేను రాయచూరు వెళ్ళాను. అప్పుడు మనకు రాయచూరు జిల్లా, మన అలంపూరు, గద్వాల, దీనికి రాయచూరు జిల్లా. మనకు దీనికి సంబంధం లే, రాయచూరు జిల్లా. అయితే రాయచూరు కూడా నవాబ్ కిందకే ఉండింది. అట్లా పోయి అక్కడ రికార్డు తీసుకొచ్చినాను. అక్కడ రికార్డు తీసుకొచ్చినప్పుడు మా తాత తరమైన రికార్డు కూడా ఉంది అందులో. మా నాయన వీరారెడ్డి, వాళ్ళ నాయన గిడ్డారెడ్డి, వాళ్ళ నాయన గజ్జెల్ రెడ్డి, గోపిరెడ్డి, వాళ్ళ నాయన గజ్జెల్ రెడ్డి, వాళ్ళ నాయన రామిరెడ్డి, వాళ్ళ నాయన రంగారెడ్డి వరకు ఉంది ఆ రికార్డు. నాకు కూడా తెలియదు, ఉర్దూలో ఉంది అదంతా. ఆడ ఆయన రికార్డు తీసేత ఆయన ఏక్యా గిడ్డారెడ్డి కబాబు, గోపిరెడ్డి కబాబు అని ఇట్లా అంతా చదువుతూ వచ్చిండు. అని ఇట్లా నా సంగతి అనుకున్నాను. ఆ విధంగా రజాకారులు చాలా దుర్మార్గాలు చేసిండ్రు శేషువాళ్ళు. చెయ్యని దుష్కృత్యమే లేదు.
చూడండి, అంటే ఎదురికి వెళ్ళగొట్టాలి అనేది వీళ్ళ ఉద్దేశ్యం. సపరేట్ స్టేట్ చేసి స్వతంత్ర రాజ్యంగా ఉండాలని. మన అదృష్టవశాత్తు పటేల్, వల్లభాయ్ పటేల్ తొందరగా డెసిషన్ తీసుకొని, లేకపోతే ఏ పాకిస్తాన్లో కలపడము, లేకపోతే స్వతంత్రంగా ఉండి పోరాటం చేయడము ఇవల్ల జరిగేటివి. నిజాం లొంగిపోయి ఉండే యాక్చువల్గా, కానీ కాసిం రజ్వీ లాంటి వానికి ఇష్టం లేదు దీంట్లో ఐక్యం కావడానికి. కనుక ఆ విధంగా ఈ రజాకారులు అనే వాళ్ళు అక్కడ మన వైపు తక్కువ. ఈ ప్రాంతము చాలా దూరం కనుక హైదరాబాద్కు, ఇటువైపు మన ఇక్కడ వైపు వాళ్ళ ప్రాబల్యం అంత ఎక్కువ మన అలంపూర్ తాలూకా ఇంతవరకు లేదు, తక్కువ ఉంది. కానీ అవతల ఏటవతల కృష్ణానది అవతల ఎంత కావాల్సింటే అంత చేసిండ్రు. ఆడవాళ్ళను చిత్రహింసలకు గురి చేసిండ్రు, వాళ్ళని మానభంగాలుతో పాటు టీ పెట్టుకుని కట్టే పాలు సనుబాండ్ల పాలతోని టీ కాసియమన్న దుష్కృత్యాలు చేసిండ్రు. అదే కాక పిట్టలకు పాలు అనే వచ్చేవాళ్ళట ఊర్లలోకి, ఆడ దిగిండ్రు, పిట్టలకు పాలు కావాలా ఇవి పాలు పిండియండి అని. అంత దుర్మార్గంగా అసలు బాధ అనిపిస్తుంది. అసలు అంతటి దుర్మార్గం నుంచి మన తెలంగాణ వాళ్ళు పౌరుషానికి వాళ్ళు ఎంత పోరాడింటే ఆ పోరాటం ముఖ్యంగా ఇంకా పోరాటం మన దగ్గర మీ కంచపాడు వెంకట్రామరెడ్డి, ఆయన కమ్యూనిస్టు. ఆయన ఒక 50 మందిని తీసుకొని పోయి పోరాడిండు అని వార్త. 50 మందిని తీసుకొని పోయి కమ్యూనిస్టు ఉద్యమం అక్కడంతా కమ్యూనిస్టులు. రావి నారాయణ రెడ్డి వీళ్ళల్లో కూడా రావి నారాయణ రెడ్డి ముఖ్యుడు ఈ రజాకారులతో పోరాటానికి. ఒక ఉద్యమాన్ని తీసుకొని గుంపును తయారు చేసుకొని ఎక్కడికక్కడ వాళ్ళని బెదరగొడుతూ ఉండబట్టి ఆడికి సాధ్యమైంది. వాళ్ళల్లో ఎవరి కోసం పాటుపడినరు శేషు? మన కోసం. మనం ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఆ విధంగా ఈ కాసిం రజ్వీ లాంటి మొన్న చనిపోయిండు అతను, పాకిస్తాన్కి పారిపోయి తర్వాత ఈ మధ్యనే ఇట్లా ఆ విధంగా రజాకారుల నుంచి పుస్తకం రాస్తలేను, ఒక కథ రాసినాను. ఇదే నేను చెప్పిన విషయాలు ప్లస్ దానికి జోడించి ఒక కథ రాసినాను. అది ఇంకా తుది మెరుగులు ఒక 10-15 పేజీల కథలు రాస్తుంటాను నేను. కొన్ని కథలు అయినాక దాన్ని పుస్తక రూపకంగా వెలువరిస్తాను. ఆ విధంగా ఇది నాకు రజాకారుల గురించి తెలిసిన చాలా గొప్ప విషయాలు మాకు చెప్పారు. చాలా మంది కూడా దీనికి మంచి ఉపయోగపడే విషయాలు సార్. ఉపయోగపడితే సంతోషము. అయినా ఇది ఉన్న చరిత్ర కనుక ఇది మాసిపోకూడదు. ఇప్పుడు నువ్వు ఇది తీసినావు, ఇది ఎప్పటికీ ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, ఎవరు చూసినా వస్తుంది. కనుక ముఖ్యంగా మా ఊరు గురించి చెప్పినందుకు నీకు మరీ ధన్యవాదాలు శేషు. మా ఊరు చరిత్ర చెప్పాలంటే నాకు అసలు గ్రామస్తులు కూడా మా ఊరు ఎట్లుంటుంది శేషు అంటే, నువ్వు ఒక ఉరవాకిలి మొత్తం కోట చుట్టూ చరిత్రాత్మకంగా ఎలా ఉండాలో ఏమి కోల్పోలేదు సార్ మనం. అవును, అది మన ప్లేస్. అంటే మొన్న కూడా టెంపుల్ కూడా మళ్ళీ సారు లొకేషన్ సార్ మొత్తం చేసిండ్రు. అంటే చరిత్రని ఎవరైతే వదులుకుంటారో కానీ మన గ్రామం మాత్రం ఆ చరిత్రని ఎక్కడ వదులుకున్నా ఎక్కడ ఉన్నాయి సార్. అది మనం చేస్తారు, బాగా చేస్తున్నారు మంచి వాళ్ళు అందరూ. సరే ఎలక్షన్ల గొడవలు అవి వేరు, కానీ అందరూ నాకు గౌరవించే గ్రామము. అందరు మంచి వాళ్ళు శేషు. వేరే దుర్మార్గమైన పనులు ఇట్లాంటి దానికి పాటుపడే వాళ్ళకి నేను నా 75 ఏళ్ళ జీవితంలో చూసినాను కదా. మేము కూడా ఎన్నో అవి ఇవి చేసినా కూడా అందరు మంచి వాళ్ళు. కాకపోతే కొన్ని కలతలు అవి సరే ఎక్కడైనా ఉంటుంది. చాలా నాకు సంతోషంగా ఉంది. ఇటుకలపాడు అనేదే అట్లా జ్ఞాపకము నాకు. ముఖ్యంగా ఒక గ్రామం, ఆ గ్రామం పోవడము, ఆ చరిత్ర కలిగిన గ్రామం ఎంత చెప్తే తక్కువ సార్. ప్రతాపరెడ్డి గురించి చాలా మంచి పుస్తకం వెలువరించింది మన ప్రభుత్వం. అవునవును సార్. ఒక్క నిమిషం చూపుతాను, ఇక్కడనే ఉంది.
ఓ ఓ అది పడ్డది పడ